స్నేహ, నేను మీ షన్విత. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫుడ్ టేస్ట్ చేయాలి, ఈ ఫుడ్ టేస్ట్ చేయాలి. సో కొంచెం క్రిస్పీగా కావాలి, యమ్మీగా కావాలి. సో ఆ ప్లేస్లో ఫుడ్ ఎలా ఉంటుందో, ఇక్కడ ఎలా ఉంటుందో, ఈ క్లమ్జీ అంతా మనకి హైదరాబాద్లో మాత్రం మనకి ఏ ఫుడ్ అయినా దొరుకుతుంది. సో వేరే ప్లేస్కి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేయాలి అని అంటే మనం వెళ్ళలేం కాబట్టి ఆ ఫుడ్డే మన కోసం హైదరాబాద్కి వస్తుంది. సో అలానే ఇప్పుడు మనకి నెల్లూరు ఫుడ్ టేస్ట్ చేయాలని ఎంతో మందికి ఉంటుంది కదా. సో నెల్లూరుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మనకు హైదరాబాద్లోనే నెల్లూరు వారి శ్రీను బాబాయ్ హోటల్. సో నెల్లూరులో ఏంటి ఫేమస్ అనేది మనకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో నెల్లూరుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మనకి హైదరాబాద్లో నెల్లూరు ఫుడ్ దొరుకుతుంది. సో ఇక్కడనే టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, సో ఏంటి ఫుడ్ ఇంకా స్పెషల్ ఏంటి, సో అన్నీ తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్. సో ఇక్కడ ఫేమస్ ఏంటన్న? ఫేమస్ అయితే వెజ్ మీల్స్ ఉంటుంది, ఓకే రాగి సంగటి ఉంటుంది, నెల్లూరు చేపల పులుసు ఉంటుంది, ఓకే చిట్టి ముత్యాల పొలావ్ ఉంటుంది, ఓకే. అన్నీ ఉంటుంది. సో ఇక్కడ ఫేమస్ చిట్టి ముత్యాలు ఫేమస్ చిట్టి ముత్యాలు. పులావ్. ఓకే, ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? వెజ్ అయితే వెజ్ మీల్స్ ఉంటుంది, వెజ్ రాగి సంగటి ఉంటుంది, రాగి సంగటి సాత్ చేపల పులుసు ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, తాలకాయ బోటి అన్నీ ఉన్నాయి. ఓకే, సో వెజ్లో నాన్ వెజ్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ. సో అండ్ కస్టమర్స్ ఎక్కువగా ఏది ఆర్డర్ చేస్తూ ఉంటారు? చిట్టి ముత్యాల పొలావ్, ఓకే రాగి సంగటి, నాటుకోడి పులుసు, రాగి సంగటి, మటన్ కర్రీ, చిట్టి ముత్యాల పొలావ్, ఓకే ప్లెయిన్ పొలావ్, ఓకే వెజ్ మీల్స్. ఓకే. సో నెల్లూరు ఫేమస్ చిట్టి ముత్యాల పులావ్. చిట్టి ముత్యాల పొలావ్, నెల్లూరు చేపల పులుసు, ఓకే రాగి సంగటి. ఓకే. సో ఇది ప్రిపరేషన్ అంతా కూడా వేరే దగ్గర జరుగుతుందా, ఇక్కడేనా? వేరే జాగ్ ఓకే, వేరే దగ్గర జరుగుతుంది. అండ్ అన్నీ ఇక్కడ చూస్తే సెల్ఫ్ సర్వీస్ అనేదంతా? సెల్ఫ్ సర్వీస్ మేడం. ఓకే. అండ్ ఇంకా మనకి నెల్లూరు ఫేమస్ అనగానే చిట్టి ముత్యాలు, చేపల పులుసు. చిట్టి ముత్యాలు. సో అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుందా? సేమ్. టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? సేమ్. సేమ్. ఓకే, నెల్లూరు టేస్ట్ రావడానికి సో స్పెసిఫిక్గా ఇది రెస్టారెంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఇదంతా వెజ్. వెజ్ మీల్స్. సో ఇదంతా వెజ్ మీల్స్ అండ్ అటు సైడ్ వచ్చేసరికి నాన్ వెజ్. నాన్ వెజ్. ఓకే. సో అండ్ భయ్య ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి వెజ్లో? ఫ్రై ఉంటుంది, రసం ఉంటుంది, సాంబార్ ఉంటుంది, పప్పు ఉంటుంది, కర్రీస్ ఉంటుంది, ఓకే ఇక్కడే ఫ్లేవర్ రైస్ ఉంటుంది, పాపర్ ఉంటుంది, చట్నీ ఉంటుంది. ఓకే. సో ఏం చట్నీ అది? పల్లి చట్నీ, ఇది మ్యాంగో పికల్. ఓకే, సో పల్లి చట్నీ, మ్యాంగో పికల్. మ్యాంగో పికల్. ఓకే. సో ఇటు వెజ్కి వచ్చేసరికి పప్పు, అది కర్రీస్ అండ్ రసం, సో ఫ్రై అండ్ ఇలా పికిల్స్ తోటి, సో అండ్ పాపడ్. అండ్ ఇదేంటి? ఫ్లేవర్ రైస్. ఓకే. సో ఏం ఫ్లేవర్ ఇది? జీరా ఫ్లేవర్. జీరా ఫ్లేవర్. ఓకే, మనకు జీరా రైస్ కూడా ఉంది. సో వెజ్కి వచ్చేసరికి ఇలా ఉంది. అండ్ నాన్ వెజ్లో ఏంటి ఇక్కడ? అక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి సెల్ఫ్ సర్వీస్ కాబట్టి మనం సో ఆర్డర్ చేసుకున్న ఫుడ్ మనమే తీసుకొని వెళ్ళి కూర్చొని హాయిగా తినచ్చు అనమాట. సో వెజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి అండ్ చిట్టి ముత్యాలు, రాగి సంగటి, నాటుకోడి పులుసు, తలకాయ కూర, బోటి కర్రీ, చేపల పులుసు అన్నీ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. ఓకే. సో అండ్ మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? చిట్టి ముత్యాలు. ఓకే. సో మనకి చూసుకుంటే వెజ్ అండ్ ఇటు వచ్చేసరికి మనకు నాన్ వెజ్. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్ సర్వీస్ అండ్ ఫుడ్ టేస్ట్ చేయాలి కదా. ఎలాగో మనం నెల్లూరు వెళ్ళి టేస్ట్ చేయలేము కాబట్టి సో నెల్లూరు రుచులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ టేస్ట్ చేయొచ్చు అనమాట. సో అండ్ నేను టేస్ట్ చేయడమే కాకుండా మీరు కూడా టేస్ట్ చేయాలి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. అండ్ ఒకసారి చూద్దాం, మెనూ చూద్దాం. అవును, అసలు మెనూ ఎందుకు నాకు అర్థం కాదు. అండ్ ఫేమస్ చిట్టి ముత్యాలు కదా, డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సో చెప్పేద్దాం వాళ్ళకి. హలో భయ్య, చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ, చిట్టి ముత్యాలు చికెన్. సో మన కోసం స్పెషల్గా చిట్టి ముత్యాలు బిర్యానీ అండ్ పులావ్, సో అది ప్రిపేర్ అవుతుంది. ఒక 2 minutes. సో మన కోసం ప్రిపేర్ అయింది, తీసుకుందాం.
ఏంటి ఇన్ని కర్రీస్ ఉన్నాయి? ఏమేమి కర్రీస్ ఇది? ఇది గోంగూర చికెన్ కర్రీ, ఇది ఓకే. సెమీ గ్రేవీ చికెన్ కర్రీ, ఇది గ్రీన్ చికెన్ కర్రీ, ఇదైతే గోంగూర చట్నీ. ఓకే. సో మనకి చిట్టి ముత్యాలకి ఇవి కర్రీస్ అన్నీ వస్తాయన్నమాట. ఆ, సో చూసారు కదా మనకి చిట్టి ముత్యాలు అనగానే సో ఇన్ని కర్రీస్ వస్తాయి. బస్ ఓకే. సో ఇప్పుడు ఈ ఫుడ్ ని టేస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ సో ఇంత ఫుడ్ ముందు పెట్టుకొని మీతోటి మాటలు ఎందుకు నాకు, కాకపోతే మాట్లాడాలి కదా మీకు కూడా ఈ ఫుడ్ ఏంటి అని తెలియాలి కదా. సో ఇది మనకు వచ్చేసరికి గోంగూర చికెన్. సో అండ్ ఇది వచ్చేసరికి మనకి సెమీ గ్రేవీ చికెన్. సో అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ చికెన్. సో మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది గోంగూర చట్నీ. సో ఫస్ట్ మనం గోంగూర చికెన్ తో టేస్ట్ చేద్దాం. సో అండ్ మీరు కూడా ఎవరైనా మంచిగా ఫుడ్ టేస్ట్ చేయాలి నెల్లూరు ఫుడ్ అనుకుంటే సో ఇక్కడికి వచ్చి ఫుడ్ని హ్యాపీగా టేస్ట్ చేయవచ్చు. నెల్లూరు వాళ్ళు ఎవరైనా అరే నెల్లూరు ఫుడ్ మిస్ అవుతున్నా కదా అని అనుకుంటే సో నెల్లూరు వారి శ్రీను బాబాయ్ హోటల్కి వచ్చి సో మన బాబాయ్ హోటల్ ఉంది కదా బాబాయ్ హోటల్కి వచ్చి మంచిగా ఫుడ్ని టేస్ట్ చేయవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. సో చాలా మంది అనుకుంటారు కదా అరే మన ఊరు ఫుడ్ మిస్ అవుతున్నా అనేసి. సో నెల్లూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా రావచ్చు. అండ్ నెల్లూరు వాళ్ళే కాకుండా మన హైదరాబాద్ సో ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఉంటుంది కదా సో నెల్లూరు ఫుడ్ని టేస్ట్ చేయాలి, సో నెల్లూరు వెళ్ళాలి అని. ఇన్ కేస్ నెల్లూరు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి హైదరాబాద్లో ఫుడ్ ఉంది కాబట్టి హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు. సో అండ్ నేనైతే ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. సీరియస్లీ చాలా బాగుంది. నేను ఎలా ఉంటుందో చిట్టి ముత్యాలు అని చెప్తున్నారు ఏంటి స్పెషల్ అని అనుకున్నాను, కానీ నెల్లూరు స్పెషల్ మనకి నెల్లూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే కనిపిస్తుంది. సో నెల్లూరు వెళ్తేనే ఆ స్పెషల్ ఉంటుందేమో అనుకున్నాను, లేదు నెల్లూరు స్పెషల్ ఇక్కడ ఉందండి. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది. అండ్ మనకి సో ఎక్కడైనా మనం ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు ఏంటి ఫుడ్ ఇలా ఉంది అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ మనకి ఇంట్లో తిన్నట్టే ఉంది ఫుడ్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం సెమీ గ్రేవీ చికెన్ సో అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను సెమీ గ్రేవీ చికెన్ టేస్ట్ చేయబోతున్నాను. సో మనకి చిట్టి ముత్యాలకి సో ఈ 4 కర్రీస్ అండ్ 3 కర్రీస్ వస్తాయి అండ్ ఒక చట్నీ వస్తుంది. సో ఈ 3 కూడా చికెనే, కాకపోతే మనకి గోంగూర చికెన్, సెమీ గ్రేవీ చికెన్ అండ్ గ్రీన్ చికెన్. సో ఈ చికెన్లో 3 టైప్స్ చికెన్ ఉంది. అండ్ ఇప్పుడు మనం సెకండ్ టేస్ట్ చేసేది ఏంటి అంటే సెమీ గ్రేవీ చికెన్. ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ని ఇష్టంగా తినే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అండి ఇదైతే. సో సెమీ గ్రేవీ చికెన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇంకొక ఐటమ్ వెయిట్ చేస్తుంది కదా సో గ్రీన్ చికెన్. సో అది కూడా టేస్ట్ చేద్దాం. సో అండ్ గ్రీన్ చికెన్. సో నార్మల్గా మనకి చికెన్ అనగానే చికెన్ అంతే. సో చికెన్లో మనకి ఇక్కడికి వస్తేనైతే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ ఒకసారి టేస్ట్ చేద్దాం. ఓకే ఏంటి గోంగూర చికెన్ ఓకే, సెమీ గ్రేవీ చికెన్ ఓకే, ఈ గ్రీన్ చికెన్ ఏంటి అని అనుకున్నాను, బట్ గ్రీన్ చికెన్ కూడా చాలా బాగుంది. సో అండ్ ఈ చికెన్ టేస్ట్ చేశాను, మరి చికెన్లో వెరైటీస్ టేస్ట్ చేశాను. అండ్ మనకి కొంచెం చట్నీ చూస్తుంది కదా, సో చికెన్ టేస్ట్ చేసిన తర్వాత చట్నీ టేస్ట్ చేయకుండా బాగుంటుంది కదా, సో అది కూడా టేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి గోంగూర చట్నీ. చట్నీ కూడా చాలా బాగుందండి. సో చికెన్ ఉంది కదా చట్నీ ఎందుకు అని అనుకుంటారా చాలా మంది, కాకపోతే ఇక్కడ చట్నీ తింటే మాత్రం
సూపర్ ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేయండి, మీకు కూడా చాలా అంటే చాలా నచ్చుద్ది. అండ్ చెప్పాను కదా, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నెల్లూరుకి మనం ఎలాగూ వెళ్ళలేం కాబట్టి సో హైదరాబాద్లో ఉన్న నెల్లూరు వారి శ్రీను బాబాయ్ హోటల్కి వచ్చి నెల్లూరి ఫుడ్ని టేస్ట్ చేయవచ్చు. సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా ఇక్కడికి రండి. సో కొంచెం సేపు మీరు కెమెరాని పక్కకు పెట్టేస్తే నేను ఫుడ్ తినేస్తాను. మేడం ఇది దమ్ బిర్యానీ, ఇది ఫ్రై పీస్ బిర్యానీ. సో నేను ఇది ఒకటే టేస్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ ఇది కూడా స్పెషలా? ఇది కూడా స్పెషల్ బిర్యానీ, ఇండియన్ బిర్యానీ. ఓకే. సో ఇదేంటి? ఇది చికెన్ బిర్యానీ. ఇది చికెన్ దమ్ బిర్యానీ, ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే, ఇది చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ ఇది 65 దమ్ బిర్యానీకి. ఓకే, దమ్ బిర్యానీకి 65. ఓకే, సో తప్పదు. సో ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి. సో ఇప్పుడు నా ముందు బిర్యానీ. సో ఒకటి కాదండి, 2 బిర్యానీలు ఉన్నాయి. సో ఇది మనకి చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో ఫస్ట్ మనం దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. సో అండ్ మనకి ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీకి అండ్ ఇక్కడ చికెన్ 65 వచ్చింది. సో ఇప్పుడు మన ముందు ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం అండ్ అది చికెన్ 65. చికెన్ లవర్స్కి అయితే ఇక్కడ చికెన్ ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. సో చికెన్ ఒకటే ఐటమ్ దొరికే వాళ్ళకి ఇక్కడికి వస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో అండ్ మనకి ఇంకో ఐటమ్ కూడా వెయిట్ చేస్తుంది కదా, సో ఫీల్ అవుతుంది కదా తినకపోతే. సో అది కూడా తినేద్దాం. సో అండ్ ఇప్పుడు ఇది మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో చికెన్లో ఇన్ని వెరైటీస్ మనకి ఇక్కడే దొరుకుతుందండి. సో చాలామంది చికెన్లో వెరైటీస్ తినాలి అని అనుకుంటారు, బట్ అంతగా దొరకక సో డిసప్పాయింట్ అయ్యి సర్లే ఒక బిర్యానీతో అడ్జస్ట్ అవుదామని అనుకుంటారు. కానీ మీకు ఆ డిసప్పాయింటే ఉండదు అసలు. ఇక్కడికి వస్తే ఇన్ని వెరైటీస్ని టేస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఓకే, ఇది మనకి చికెన్ ఫ్రై చేసి అండ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో ఇది చికెన్లో ఇన్ని వెరైటీస్, ఇంత మంచి టేస్ట్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా? లేదు కదా. సో నా మాట విని మీరు ఇక్కడికి నెల్లూరు వారి శ్రీనుబాబాయ్ హోటల్కి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో ఫుడ్ లవర్స్కి అయితే అండ్ చికెన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్ అండి. చూసారు కదా వీళ్ళ అభిమానం. సో అండ్ నేను ఒకటే దాంతో ఎండ్ చేసేద్దాం అని అనుకున్నాను. కాకపోతే చిట్టి ముత్యాలు ఆర్డర్ చేశాక మళ్ళీ ఇక్కడ మనకి బిర్యానీ తీసుకొచ్చిన తర్వాత మనకి రాగి సంగటి, అలాగే మనకి నెల్లూరు ఫేమస్ చేపల పులుసు అండ్ ఇంకోటి మనకి గోంగూర చట్నీ కూడా ఉంది. సో రాగి సంగటి టేస్ట్ చేద్దాం. సో అండ్ రాగి సంకటి చేపల పులుసు. సో రాగి సంకటి చాలా మందికి రాగి సంకటి తినాలని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, రాగి సంకటి అనేసి. సో కావాలి కదా మీకు. సో ఇది బయటికి రాలేదు కానీ మీరు ఇక్కడికి వచ్చేసేయండి. చాలా బాగుంది రాగి సంకటి. సో మీరు నన్ను తిట్టుకుంటున్నారని నాకు తెలుసు. సో మీకు అడ్రస్ తెలియాలి కదా. ఇంత ఫుడ్ టేస్ట్ చేస్తుంది పిల్ల, అడ్రస్ చెప్పట్లేదు, మంచిగా ఆడ కూర్చొని ఆరామ్స్గా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటున్నారా? తిట్టుకోకండి, మీరు కూడా రావాలి కాబట్టి నేను అడ్రస్ చెప్తాను. సో ఇది అడ్రస్ వచ్చేసరికి మనకి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ అండ్ వై స్మార్ట్కి అపోజిట్లో ఉంది. సో అడ్రస్ చెప్పేశాను, నాదైతే ఏం లేట్ లేదు, మీదే లేట్ ఉంది. సో ఇక్కడికి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఈహా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బై బై.